Hi. Oh, hi. Hi. So today, okay. సో ఈరోజు అయితే నాకు టమాటా బాత్ తినాలనిపించింది అనమాట. నాకు చేసుకోవడం ప్రాసెస్ అయితే 4-5 విధాలు తెలుసు. అవన్నీ కలిపి ఒక దాంట్లో కొట్టేద్దామని చెప్పేసి ఈరోజు ఫిక్స్ అయ్యాను. తీరా చూస్తే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. సో ఎందుకు మనం వై డోంట్ వి మేక్ వెజిటేబుల్ బిర్యానీ అనిపించింది. సో చేసుకుందాం రండి. ఈ వీడియో డిస్క్లైమర్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ వీడియో చూసి ఎవరో కూడా ఇంట్లో ప్రయోగించకండి, నిపుణుల పర్యవేక్షణలోనే చేసుకోండి. సో అప్పుడు మీకు ఏమైనా కూడా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. సో లెట్స్ స్టార్ట్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీ ఫోన్లో బ్రైట్నెస్ అనేది బాగా పెంచేసుకొని ఫోన్ దూరంగా పెట్టుకొని చూడండి. అప్పుడు నేను అందంగా తెల్లగా కనిపిస్తాను అనమాట. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చలో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అంటే అది వైట్ డ్రెస్ కదా, నేను చేసే నలభీమా పాకానికి అవన్నీ అంటిపోతాయేమో అని చెప్పేసి నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా. సో ఫస్ట్ మనకు కావాల్సింది కుక్కర్, కాబట్టి మనం కుక్కర్ని కడుక్కోవాలి. సారీ గైస్, వీడియో కొంచెం లేట్ అవుతుంది. అంట్లు తోముకునే పిలిచి కనిపించట్లేదు. ఎస్ దొరికేసింది. అయ్యో గాయస్, ఇప్పుడు సబ్బు కనిపించట్లేదు. అయ్యో, దొరికేసింది. ఇక్కడే పక్కనే ఉంది. అయ్యో గాయస్, ఇప్పుడు కుక్కర్ కనిపించట్లేదు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఇలా నీట్గా గిన్నె కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. కూరగాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. సో నేను బిర్యానీ కన్నా ముందు రైతా చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వెజ్జెస్ అన్నీ కోసేసుకున్నా. బఠానీ ప్యాకెట్ ఏదో మూలబడి ఉంటే అది కూడా తీసి వేసేసాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తా. మళ్ళీ చెప్తున్నా, నన్ను చూసి ఎవరు చేయకండి, బోల్తా పడతారు. ఆయిల్ ఇలా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 10 రూపీస్ పలావ్ సరుకులు ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ అంతా వేసేయాలి. కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాను నేను. అంటే ఎందుకో నాకు తెలీదు, కొన్ని వీడియోస్లో వేసారని వేసా. సోయా ఉంటే సోయా కూడా వేసేసాను అనమాట. ఇలా వెజ్జెస్ అన్నీ సార్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి అవన్నీ మగ్గడానికి. మీ దగ్గర నెయ్యి ఉంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో నెయ్యి అయిపోయింది. సో ఇలా సార్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను మసాలాస్ అన్నీ యాడ్ చేస్తాను. మసాలాస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం అవన్నీ మగ్గుతాయి కదా, అప్పుడు వాష్ చేసుకున్న రైస్ని కూడా వేసేసుకుంటాను. అలా వేసుకున్న తర్వాత అంటే యాక్చువల్గా కుక్కర్లో విజిల్ కనిపించలేదు. సో మన బిర్యానీ అయితే, వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. లాస్ట్కి ఇది సోయా పులావ్ అయిందనమాట. సో ఈ వీడియో నచ్చిందో నచ్చలేదో పక్కన పెడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ నేను సెక్షన్ ఆఫ్ చేసేస్తానుగా. సో ఈ వీడియోని వీలైతే 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మందిని ఇంకో 10 మందికి షేర్ చేయమని చెప్పండి. సో లెట్స్ గ్రో టుగెదర్. బాయ్.